వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ లక్కీ. సో ఈ రోజు వచ్చి మీ ముందుకు ఒక మంచి ప్రాంక్ వీడియో అయితే వచ్చానమాట. సో ఎలాగా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా సమ్మర్ హాలిడేస్కి. సో అలాగా నాకు ఈ తమ్ముడు అండ్ ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. సో ఈ తమ్ముడికి ఆల్రెడీ నేను అంతా చెప్పాను, కంటెంట్ అంతా ఏం చేయాలి ఏంటి అనేది. సో ఇంకొక ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. అంటే ఒక తమ్ముడికి తెలుసు, కాకపోతే ఆ తమ్ముడు కూడా ఈ వీడియోలో ప్రాంక్ అవ్వబోతున్నాడు అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చి అసలు ఏ ప్రాంక్ ఇవన్నీ అనుకుంటే సో తినే అనమాట మా తమ్ముడు. తిని పేరు ధ్యానేష్. హాయ్, తినే అక్క లక్షిత పేరు. సో గుర్తుంది కదా ప్రాంక్ అంతా ఏం చేయాలో కరెక్ట్గా ఆలోచించు. మ్యూజిక్ అవి సరిగ్గా. సో ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్లీ మేము గోస్ట్ ప్రాంక్ చేయబోతున్నాం. సో చూపిస్తాను మీకు అంతా ఏంటి ఎలా ఉంటుంది, నేను ఎలా రెడీ అవుతున్నానో కూడా నేను మీకు చూపిస్తాను. సో ఆల్రెడీ ఈ ప్రాంక్కి నేను ఎందుకు తీసుకున్నాను అంటే నేను అసలు చాలాసార్లు ఇదే ప్రాంక్ని నేను ఎన్నిసార్లు చేశానంటే మా తమ్ముడి మీద ఎన్నిసార్లు చేసినా వాడు పాపం ప్రతిసారి ఫుల్ అయిపోతున్నారు. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ మమ్మీని ఒప్పించడానికి మేము ఎన్ని తంటాలు పడ్డాము మాకు అస్సలు తెలియట్లేదు. ఎందుకు అంటే పిన్ని ఒప్పుకో పిన్ని అని ఎన్నిసార్లు చాలా అడిగితే అప్పుడు ఒప్పుకుందనమాట. సో సరే ఎక్కువ భయపించకండి, కొంచెమే భయపెట్టండి అని చెప్పి సత్పింది. సో మనం అలా చేయం కదా. సో మనం ఇంకా ఎక్స్ట్రా చేస్తాం. సో ఇక్కడ ఆల్రెడీ తలుపు గెడబెట్టేస్తాం, అక్కడ వాష్రూమ్కి లాక్ పెట్టేస్తాం మా తమ్ముడిని పెట్టి. సో ఒక తమ్ముడు పోపు తెలియదు అని చెప్పాను కదా, తమ్ముడికి లాక్ పెట్టేస్తాం. ఎందుకంటే మళ్ళీ మా తమ్ముడు లాక్ తీసుంటే వాడు వెళ్ళిపోతాడు. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను మేకప్ అయితే స్టార్ట్ చేస్తాను. సో మేకప్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే రెడీ అవుతున్నాం. సో చూద్దాం. ఫస్ట్ నేను ఆల్రెడీ చాలాసార్లు రెడీ అయ్యా. ఇప్పుడు కొంచెం నాకు హెల్ప్ చేయడానికి మా సిస్టర్ వస్తుందన్నమాట. సో చూద్దాం. సో ఫస్ట్ అయితే మేము దయ్యం గెటప్కి స్టార్టింగ్ అవుతుంది. సో గైస్ యాక్చువల్ వాడు రాగానే నమ్మడు కాబట్టి సో కొంచెం వీళ్ళు ఆడుతూ ఉంటే నేను సడన్గా లోపల తీసి వస్తాను అనమాట. చాలా ఇరిటేటింగ్ ఉందో కరెక్ట్గా. చూడండి గైస్ ఎవడో కూర్చున్నలాగా ఉంది. సో దీని సో కొంచెం చూసా నాకు రెడ్ కలర్ ఏమన్నా కావాలి. రెడ్ మెహూనా కొనేస్తున్నాం. చూసుకుంటే ఇప్పుడు ఇంకోలా కూడా నేను రెడీ అవుతాను. సో చూడండి ఇదే ఒక దాంతో ఇది యాక్చువల్లీ మా పిల్లి సింధూరం. సో లిప్స్టిక్ యాక్చువల్ నేను తెచ్చుకోవడం మర్చిపోయాను. ఇప్పుడు సింధూరంతో ఎలా రెడీ అవుతాను అని ఒకటి చూడండి. నేను అది తెలియకూడదు. ఇంకోటి కూడా చేస్తాను. అసలు ఎవరు కనిపించింది. సో వీడియో అంటే ఎవరు కూడా భయపడకండి. నేను చాలా దారుణంగా ఉన్నాను. సో నా చెయ్యి కట్ అయిపోయేటట్టుగా నేను మొత్తం ఒరిజినాలిటీగా ఉన్నాను కాబట్టి గైస్ లాస్ట్కి అయితే ఈ మేకప్ అన్నమాట.
అమ్మ ట్రై చేద్దామా గోల్డ్ వీడియో అయితే ఎలా కంటిన్యూ అవుతుందో మా తమ్ముడైతే ఇంకా ప్యాంట్ తీసి మరీ పరిగెట్టేశాడు. ప్యాంట్ జారిపోయింది, ప్యాంట్ ఎత్తుకోకుండా పరిగెట్టేశాడు. ప్యాంక్ అయితే కంటిన్యూ అవ్వబోతుంది, చూసి ఎంజాయ్ చేయండి. గైస్ ఇప్పుడైతే ఎండ్ అయిపోయింది. సో చాలా భయపడ్డారు అండ్ మా చెల్లి చాలా ఏడ్చింది. ఇప్పుడు నేను మా తమ్ముడు ఎలా ఉన్నాడు అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో చాలా భయపడ్డాడు. ఫస్ట్ అయితే నేను ఫస్ట్ మేకప్ ఏమంటారు రిమూవ్ చేసుకుని వస్తాను. వాళ్ళు భయపడుతున్నాను, మనం భయపడకూడదు. సో మేకప్ రిమూవ్ చేసుకుని వచ్చే వరకు మేము తలుపు అంటే యాక్చువల్గా తలుపు వేస్తాం. సో తలుపు తీస్తాం అన్నమాట. కంగారు పడుతుంది, వాళ్ళు తలుపు ఫైట్ లేస్తారు. ఫైట్ డాక్టర్ అయినా వాళ్ళు భయపడతారు, ఎందుకంటే ఒకరితో తెలియాల్సిన కూర్చొని కాబట్టి. సో ఒక 5 minutes ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుని వచ్చేస్తాను. వాళ్ళు అందరూ భయపడుతున్నారు. మా తమ్ముడు జడ్పిడ్ అనమాట. జడ్పి పారిపోతాడు. గాబరాలో నెక్కర్ జారిపోయింది, రాట్లేదు నెక్కర్. మా చెంచెల్లి కూడా భయపడిపోయింది అనమాట. ఇద్దరితో ప్రాంక్ అయితే అయిపోయింది. సో బాయ్ గైస్, బాయ్ చెప్పండి. Like, బాయ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనమాట. అండ్ లైక్ షేర్ అండ్ కామెంట్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోస్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. సో రేపు కూడా బ్లాగ్ వస్తాయి.